నా పర్సనల్ రిక్వెస్ట్, కొత్తగా చాలా కాలం సర్వీస్ లో ఉండి కూడా ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారంటే ఆయన సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిది. దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్, మీ అందరినీ ప్రార్థిస్తున్నా. ప్రసాద్ గారు, మీరు బాగా తీయాలని, మంచి సినిమా వస్తుందని నమ్ముతూ మీ సినిమా, మా ప్రొడ్యూసర్ 10 సినిమాలు తీయాలి మీ కాంబినేషన్ లో, తప్పనిసరిగా ఈ పిక్చర్ సక్సెస్ అవుతుందని 100% మంచి సినిమా తీస్తాను. ప్రొడ్యూసర్ గారిని, దర్శకుడిని, రిక్వెస్ట్ చేస్తూ బ్లెస్సింగ్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ कि मुझे you have taken this film. मुझे स्टोरी बहुत अच्छी लगी. I love the script and I'm hoping to work very hardly and thank you so much. I'm really grateful that you all been here and considering us as one of your part. If I'm anybody who, it's been heartiest congratulations and thank you for choosing us, being a part of this script. So Hyderabad has always been a home for me, whether it's for a concert or it's for any other shooting purposes. First time I'm getting into a Telugu films and I want all of you to be supporting me and I would like to be one of your part, your industry part. Like it's one Hindi cinema, it's one Telugu cinema, it's like an Indian cinema now. So being a part of this cinema, I'm really happy and thank you for calling me here. Thank you for being here. Thank you everyone. First of all, I would like to thank Prasad Garu for inviting me here and also congratulate to Shritika and Vivek Garu and all the very best for this film and to the entire team. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు, ఇక్కడ సభని అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈగల్ స్టూడియో ద్వారా ప్రసాద్ రాజు గారు నిర్మిస్తున్న చిత్రం డైరెక్షన్ చేస్తున్నారు. అలాగే ప్రసాద్ రాజు గారు చాలా మంచి డైరెక్టర్ అయినా మన ఇళ్ళకి అవకాశం వచ్చిందో ఒక హీరోయిన్ చాలా అద్భుతంగా ఉన్నారు. బట్ ఏంటంటే హీరోయిన్ గా ప్రతి లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేసి పెట్టింది సినిమా. ప్రసాద్ రాజు గారికి మన దశరథ గారు ప్రొడ్యూసర్, దశరథ గారికి తోడు ఉండి మంచిగా సినిమా మొత్తం అయ్యే వరకు వెనకాల ఉండి నడిపించి ప్రసాద్ రాజు గారు ఆయన అందరికైతే సినిమాని చాలా బాగా తీస్తారు నాకు తెలుసు. అలాగే ఈ సినిమాకి మంచి కెమెరామెన్ వెంకట్ గారు, నేను ఆయన కలిసి ఒక సినిమా చేసిన వెంకట్ గారు. ఇంకోటి ఏంటంటే వివేక్ మిశ్రా అండ్ స్మృతిక, కంగ్రాచులేషన్ టు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. వేదిక ఉన్న పెద్దలు, హీరో అండ్ హీరోయిన్, మా డైరెక్టర్ గారు, దీప్తి గారు, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి నమస్కారం. నాతోటి ఆర్టిస్టులకు కూడా నమస్కారం.
ఈరోజు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం. ఆ ప్రసాద్ గారికి డైరెక్షన్ చాలా రోజుల నుంచి ఆయన వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు ఆయనకి అనుకున్న అవకాశం వచ్చింది డైరెక్షన్ చేయడం. అది కూడా పేరు వింటేనే పాజిటివ్ వైబ్రేషన్స్. ఆ హోమ్ లో ఉన్న ఒక వైబ్రేషన్ మన అందరికి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. సినిమా కూడా ఇదే వైబ్రేషన్ లో తొందరగా కంప్లీట్ చేసుకుని మా ప్రొడ్యూసర్ దశరథ్ గారికి కాసుల పంట కురవాలని, అదేవిధంగా మా డైరెక్టర్ గారికి మొట్టమొదటి సినిమాని మంచి పేరు సాధించాలని, అదేవిధంగా మా రైటర్ గారికి కూడా మంచి పేరు రావాలని, మా డిఎఫ్ గారికి కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ, నాకు కూడా ఈ సినిమాలో మా ప్రసాద్ రాజు గారు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. దానికి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా డైరెక్టర్ గారికి స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్తూ, ఇంకొక విషయం ఏంటంటే నాకు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు మొట్టమొదటి సినిమా మహానటులో అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క అవకాశంతో నేను ఇప్పటి వరకు ఒక 25 సినిమాలు కంప్లీట్ చేశాను. ఈ సినిమా 26వ సినిమా నాది. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. నమస్కారం. ఈ రోజున ఒక నూతన చిత్రం అవహోం పేరులోనే పెద్ద చెల్లిస్తుంది. మరి అవహోం ఆశీర్వదించడానికి వచ్చిన మరి కెఎస్ రామారావు గారిని కూడా ప్రముఖ నిర్మాత వారు కూడా ఆశీర్వదించి ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన వారికి కూడా నమస్కారాలు. అదేవిధంగా ప్రసాద్ రాజు గారు మరి కర్త కర్మ క్రియ ఈ సినిమాని ఎంతో ముందుకు తీసుకెళ్ళడానికి వారు ఎంతో శ్రమిస్తున్నారు. మరి హీరోయిన్లు కూడా ఇద్దరు కూడా అందంగా బాగున్నారు. వారు కూడా ఈ సినిమా ముందు ఎన్నో విజయం సాధించి వాళ్ళ కెరీర్ లో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందు ఉన్న ప్రభాకర్ గారు, ఇప్పుడే కృష్ణ గారు చెప్పారు. మరి వారు కూడా పారిశ్రామిక నటులు, వారు కూడా ముందుండి అందరి టీమ్ గా ఏర్పడి ఈ సినిమాను ముందుకు తీసుకుపోయి జయప్రదం చేయించడంలో మరి అందరూ కూడా భాగస్వామ్యం కావాలి, టీమ్ గా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రింట్ మీడియా కానీ మరి డిజిటల్ మీడియా కూడా మీ అందరూ కూడా నమస్కారాలు. మీరు కూడా వీళ్ళందరినీ ఆశీర్వదించి ఎక్కువ నూతన చిత్ర పరిశ్రమకి సినిమాకి మరి నూతన చిత్రాలు రావాలి, చిత్ర నిర్మాతాలు రావాలి. అప్పుడే పరిశ్రమలు కూడా ఉపాధి కానీ కొత్త నటులు వస్తుంటారు. మీరు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ టీం బృందాలందరికీ శుభాకాంక్షలు. జై హింద్. ముందుగా నూతన చిత్రం ముందుగా నూతన నటులు అందరికీ కూడా ముందుగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముందుగా ప్రధాన గురించి చెప్పాలి, ఎందుకంటే చాలా డెంకి ఏడుతుంటాడు. సో అన్న డైరెక్షన్ లో మొట్టమొదటి సినిమా అహోం రూపొందించడం నిజంగా చాలా గర్వకారణం. అన్న నిజంగా డైరెక్షన్ గా 21వ సినిమాని కావచ్చు, కానీ నాకు తెలిసి ఎంతమంది నటులని ఆయనకు తెలియకుండా ఎంతో మంది ప్రోత్సహిస్తున్నాడు, ఎంతో మంది జీతం ఇచ్చారు. దానికి ఎగ్జాంపుల్ గా కృష్ణ గారిని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అన్న చెప్పేది నిజంగా చాలా ఎమోషనల్ గా నాకు చెప్పడం జరిగింది. నిజంగా అలాంటి వ్యక్తులు ఎంతో మంది ప్రోత్సహించిన వ్యక్తి ప్రసాద్ గారు. నిజంగా నేను ఎప్పుడైతే ఇంకా ఎన్నో సినిమాలు రావాలని చెప్పేసి మనసు కోరుకుంటున్నాను. ఇలా నూతన నటులను ప్రోత్సహిస్తూ మీరు ఎప్పుడు కూడా ఇంకా చాలా మంది ప్రోత్సహించాలని మీ నేతృత్వంలో ఎన్నో సినిమాలు చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి దశరథ్ గారికి కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు కూడా మరెన్నో సినిమాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలా నూతన సినిమాని ప్రోత్సహిస్తూ ఇంత టైం కేటాయిస్తూ ఇంతమంది పేషెంట్స్ గా ఉండడం నిజంగా చాలా సంతోషం. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేదిక మనం పంచుకున్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చి మన ఆహ్వానించిందని ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ మూవీ స్టార్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రసాద్ రాజు గారికి థ్యాంక్ యూ, హీరో గారికి థ్యాంక్ యూ, ప్రసాద్ రాజు గారికి థ్యాంక్ యూ అండి, హీరో గారికి థ్యాంక్ యూ, రియాజ్ గారికి థ్యాంక్ యూ. ఈ టీం మొత్తం మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ పాపకి మంచి బ్లెస్సింగ్స్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హీరోయిన్ మ్యామ్, హీరో సార్ ప్రసాద్ గారు. Ahom, I'm very happy to be a part of this very good movie, and I'm excited to work in the movie. Looking forward. Thank you media, thank you everyone for giving your special time coming over here, and thank you so much. Thank you. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు మరియు
వి వినాయక్ గారికి, కెఎస్ రామారావు గారికి, పిల్లగారే అయ్యో ప్రసాద్ చేస్తా హ్యాపీగా తప్పకుండా వస్తా అని చెప్పి వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళినందుకు చాలా ధన్యవాదాలండి. సో మిగతా మా టీం అందరికీ మరియు అందరికీ అందరికీ ధన్యవాదాలు. పోతే ఈ సినిమా అందరి సినిమాలాగే హిట్ కావాలనే సినిమా చేస్తున్నాను, అందరిలాగానే. సో సినిమా బాగుంటే చూస్తారు ఆడియన్స్, లేకపోతే అందరికి తెలిసిన విషయం. సో అన్ని సినిమాలాగానే హిట్ కావాలని ఈ సినిమా చేస్తున్నాను. ఈ మిగతా అంతా ప్రేక్షక దేవుళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, వచ్చిన టీం అందరికి, మా హీరో హీరోయిన్లకి, మా డైరెక్టర్ గారికి అందరికీ నమస్కారం.